కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీగా ఈరోజు సందర్శించాం. ఇక్కడ ఉన్నటువంటి అసౌకర్యాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇతరత్ర అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. డాక్టర్లకు సమస్యల గురించి, గుడి డాక్టర్ కూడా సమస్యల గురించి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ హాస్పిటల్ వైద్య విధాన పరిస్థితులు కొనసాగుతుంది. ఇది 30 పడకల ఆసుపత్రి. ఈ 30 పడకల ఆసుపత్రి గత దశాబ్దాల కాలం నుండి అట్లే ఉంటుంది. చుట్టుపక్కల ఒక 300 గ్రామాలకు సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి ఈ జమ్మికుంటకు అనేక మంది ప్రతినిత్యం వస్తున్నారు. లక్షల మంది ఇక్కడికి వస్తారు. కానీ ఈ ఆసుపత్రిలో మెరుగైనటువంటి సౌకర్యాలు లేకపోవడం మూలంగా అటు హన్మకొండకు, కరీంనగర్కు ప్రైవేటు ఆసుపత్రులకు పోయి జేబులు ఖాళీ చేసుకునే పరిస్థితి. ప్రభుత్వమే ప్రజలందరికీ ఉచిత వైద్యాన్ని అందించాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఎక్స్రే ప్లాంట్ లేకపోవడం మూలంగా అనేక మంది రోడ్డు యాక్సిడెంట్లు అవుతుంది. ఎక్స్రే తీయకపోవడం మూలంగా ఎక్కడికో హన్మకొండకు, కరీంనగర్కి పోయి చెవులు ఖాళీ చేసుకుంటారు. వెంటనే ఎక్స్రే ప్లాంట్ను నెలకొల్పాలని చెప్పేసి స్కానింగ్ లేకపోవడం కూడా అనేక మంది ఇబ్బందులు పాలవుతున్నారు. స్కానింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎప్పుడో నెల కిందనే ఇది 2 నెలల కింద 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయిందని చెప్పి